నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అందరి చందమామ అని మనం పాడుకుంటాం, కానీ ఆ చందమామను ముద్దాడటానికి మనిషి మళ్లీ సిద్ధమయ్యాడు. చరిత్ర పునరావృతం అవుతుందని అంటారు కదా. సరిగ్గా అర్ధ శతాబ్దం తర్వాత అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అద్భుతానికి తెరలేపింది. ముందు వెనుక చూసుకోకుండా అడుగు వెయ్యకూడదు అన్న సామెతను పాటిస్తూ చంద్రుడిపై మనిషిని దింపే ముందు ఒక రిహార్సల్ లాంటి ప్రయాణానికి అంతా సిద్ధమైంది. అదే ఆర్టెమిస్ 2 మిషన్. ఈ నెల 8వ తేదీన ఫ్లోరిడా తీరం నుంచి నింగిలోకి ఎగరనున్న ఆ రాకెట్ విశేషాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మనిషి ఆశయం ఆకాశాన్ని దాటింది. అడుగులు చంద్రుడి వైపు పడుతున్నాయి. అర్ధ శతాబ్దం క్రితం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వేసిన ఆ మొదటి అడుగు ఇప్పుడు ఒక భారీ సామ్రాజ్య స్థాపనకు పునాది వేస్తోంది. అదే నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ మిషన్. అయితే ఈ ప్రయాణం అనుకున్నంత ఈజీ కాదు. అడ్డంకులు ఉన్నాయి, సవాళ్లు ఉన్నాయి. అన్నిటికీ మించి పక్కనే ఒక బలమైన ప్రత్యర్థి పొంచి ఉన్నాడు. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ ఇప్పుడు ప్రపంచం చూపు మొత్తం అక్కడే ఉంది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 8న స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది మామూలు రాకెట్ కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్. తాటి చెట్టుకు తలపాగా కట్టినట్లు 32 అంతస్తుల ఎత్తుండే ఈ భారీ రాకెట్ నింగిలోకి లేస్తుంటే భూమి దద్దరిల్లాల్సిందే. ఇందులో వాడే ఇంధనం దాదాపు 26.5 లక్షల లీటర్ల సూపర్ కూల్ లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్. ఇంత ఇంధనం ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటుకుని వెళ్లటం అంటే ఏనుగును దోమ మూసినంత కష్టం కాబట్టి. 1972లో అపోలో 17 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మనిషి చంద్రుడి వైపు వెళ్తున్నాడంటే ఇది చిన్న విషయం కాదు. యాభై 3 క్రితం 1972లో నిర్వహించిన అపోలో 17 మిషన్ తర్వాత నాసా చేపడుతున్న తొలి మానవ సహిత చంద్రయాత్ర ఇది. 4 అమెరికన్ వ్యోమగాములు రీడ్ వైస్మాన్ కమాండర్, విక్టర్ గ్లోవర్ పైలట్, క్రిస్టినా కోచ్ మిషన్ స్పెషలిస్ట్, జెరెమీ హాన్సెన్ మిషన్ స్పెషలిస్ట్ చంద్ర కక్షలోకి వెళ్లి తిరగనున్నారు. ప్రస్తుతానికి వీరు జాబిల్లిపై దిగబోవడం లేదు. చంద్రుడి చుట్టూ ఓ రౌండ్ కొడతారు. చంద్రుడి ఆవలి వైపునకు వెళ్తారు. ఆ సందర్భంలో వారికి భూమి కొంతసేపు అదృశ్యమవుతుంది. అంతేకాదు, 40 నిమిషాల పాటు వారికి భూమితో సమాచార సంబంధాలు తెగిపోతాయి. అన్ని కమ్యూనికేషన్స్ కట్ అవుతాయి. భూమితో రియల్ టైం కాంటాక్ట్స్ ఉండవు. అంటే డీప్ స్పేస్ ఐసోలేషన్లో ఉండిపోతారు. భూమి నుంచి బయలుదేరి తిరిగి వచ్చే వరకు ఈ చంద్రయాత్రకు దాదాపు 10 రోజులు పడుతుంది. భూకక్షకు చేరగానే రాకెట్ నుంచి విడివడి నాసా ఆస్ట్రోనాట్లు వ్యోమనౌక ఆర్యన్లో ప్రయాణం కొనసాగిస్తారు. ఈ ప్రయాణం నేరుగా ఉండదు. వంకర దారిలో వెళ్లి సరిగ్గా గమ్యం చేరటం అంటే ఇదే. ఈ వ్యోమనౌక ప్రయాణం మార్గం 8 అంకె ఆకారంలో ఉంటుంది. దీన్నే శాస్త్రవేత్తలు ఉచిత రిటర్న్ ట్రాజెక్టరీ అంటారు. మొదట ఒకరోజు భూమి చుట్టూ తిరుగుతూ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లోకి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ను తనిఖీ చేస్తారు. గోడ దెబ్బతిన్నప్పుడే సరిచేసుకోవాలి అన్నట్లు ఏదైనా తేడా వస్తే వెంటనే భూమికి తిరిగి వచ్చే వీలుంటుంది. అంతా బాగుంటే 4 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడి కక్షలోకి చేరుకుంటారు. అక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే, ఒకవేళ ఇంజిన్ ఫెయిల్ అయినా సరే భూమి చంద్రుడి గురుత్వాకర్షణ శక్తులు రక్షణ కవచంలా మారి వారిని సురక్షితంగా భూమికి తీసుకొస్తాయి. అంటే చంద్రయాత్రలో భూమిని విడిచిపెట్టాక ఆర్యన్ వ్యోమనౌక చోదక వ్యవస్థలో ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఇంజిన్ పూర్తిగా విఫలమైనా ఆందోళన చెందనక్కర్లేదు. భౌతిక శాస్త్ర సూత్రాలే భూచంద్రుల గురుత్వాకర్షణ శక్తుల రూపంలో వ్యోమగాముల పాలిత సహజ రక్షణ కవచంలా నిలిచి వారికి భద్రత కల్పిస్తాయి. గురుత్వాకర్షణ శక్తే వారిని తిరిగి క్షేమంగా భూ వాతావరణంలోకి రప్పిస్తుంది. అంతరిక్షంలో వ్యోమనౌక ప్రయాణించే 8 అంకె ఆకృతిలోని పథ విశేషం ఇదే. ఈ యాత్రలో వ్యోమగాములు చంద్రుడి వెనక భాగంలో ఉపరితలం నుంచి 4700 మైళ్ల దూరంలో ప్రయాణిస్తారు. ఇప్పటివరకు మనిషి ప్రయాణించిన అత్యంత దూరం ఇదే. చంద్రుడిపై ఉన్న భారీ గోతులు
అప్పుడే ఉదయిస్తున్న భూమిని వారు కళ్ళారా చూస్తారు. కాని తిరుగు ప్రయాణం అంత ఈజీ కాదు. సముద్రం దాటి కాలువలో పడ్డట్టు అవ్వకూడదు కదా. ఆరియన్ క్యాప్సిల్ గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు గాలి రాపిడికి 2760 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి పుడుతుంది. అది హీట్ షీల్డ్కు ఒక అగ్ని పరీక్ష. 2022లో జరిగిన ఆర్టెమిస్ 1లో హీట్ షీల్డ్ కొంచెం దెబ్బతిన్న మాట వాస్తవమే. అందుకే ఇప్పుడు నాసా మరింత జాగ్రత్తగా ఉంది. ప్రయాణం ఎప్పుడూ మొదట అడుగుతోనే మొదలవుతుంది. నాసా కూడా 2022లో ఆర్టెమిస్ 1 ద్వారా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఎటువంటి వ్యోమగాములు లేకుండా కేవలం ఆరియన్ నౌక సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ యాత్రను చేపట్టారు. చెరువు లోతు తెలియకుండా కాళ్లు పెట్టకూడదు అంటారు. అందుకే నాసా ముందుగా అన్మాన్డ్ మిషన్ను పంపింది. ఈ యాత్రలో ఆరియన్ నౌక చంద్రుని చుట్టేసి తిరిగి భూమికి చేరింది. పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అంతా సవ్యంగానే జరిగిందని అనుకున్న సమయంలో శాస్త్రవేత్తలకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. నౌక బయట పొర అంటే హీట్ షీల్డ్ ఊహించిన దానికంటే ఎక్కువగా దెబ్బతిన్నట్లు ఇంజనీర్లు గుర్తించారు. పైకి పటారం లోన లోటారం అన్నట్టు అదృష్టవశాత్తు క్యాప్సిల్స్ లోపల ఉన్న భాగాన్ని ఏమీ కాలేదు. కానీ లోపల మనుషులు ఉంటే పరిస్థితి ఏమిటి? ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు నాసాను మరింత అప్రమత్తం చేసింది. ఆర్టెమిస్ 1 ఇచ్చిన డేటాను విశ్లేషించిన తర్వాత ఇప్పుడు అందరి చూపు ఆర్టెమిస్ 3 పైనే ఉంది. అన్నీ సవ్యంగా సాగితే 2028లో మానవ చరిత్రలో మరో అద్భుతం జరగబోతోంది. తొలిసారిగా ఒక మహిళ, ఒక నల్ల జాతీయుడు చంద్రుడి మీద అడుగుపెట్టే అవకాశముంది. ఈసారి టార్గెట్ మామూలుది కాదు. చంద్రుడి దక్షిణ ధ్రువం అంటే చీకటి సామ్రాజ్యం. అక్కడ నీటి జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తల నమ్మకం. అక్కడ నీరు దొరికితే భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లడానికి చంద్రుడే ఒక లాంచింగ్ ప్యాడ్ అవుతాడు. అంతరిక్ష రేసులో అమెరికా ఒంటరిగా లేదు. పక్కనే చైనా కూడా తన పంజా విసురుతోంది. అమెరికా 2028 అని డెడ్లైన్ పెట్టుకుంటే చైనా 2030 నాటికి తన వ్యోమగాములను జాబిల్లిపై దింపాలని పక్కా ప్లాన్తో ఉంది. పొరుగువాడి పొయ్యి వెలుగుతుంటే మనకు నిద్ర పట్టదు అంటారు. చైనా ఇప్పటికే తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంది. ఇప్పుడు చంద్రుడిపై కాలనీ కట్టేందుకు సిద్ధమవుతోంది. అమెరికాకు ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. సాంకేతిక లోపాలు ఒకవైపు, ప్రత్యర్థి పోటీ మరోవైపు. నాసా ఇప్పుడు తన హీట్ షీల్డ్ సమస్యను పరిష్కరించుకొని సురక్షితంగా వ్యోమగాములను పంపాల్సి ఉంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే అతి జాగ్రత్త కూడా అవసరమే. నాసా లెక్కించిన రిస్కులను తీసుకుంటోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక దేశ ప్రతిష్ట మాత్రమే కాదు, మానవ నాగరికత తదుపరి మజిలి. 2028లో అమెరికా జెండా పాతాలా లేక 2030లో చైనా జెండా ఎగరాలా? కాలమే సమాధానం చెప్పాలి. పోటీ లేనిదే గెలుపులో మజా ఉండదు అన్నట్టు చైనా కూడా 2030 కల్లా చంద్రుడిపైకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఏది ఏమైనా మనిషి మేధస్సు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది.